హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. దీని ప్రాసెస్ ఏంటో ఒకసారి చూసేద్దాం. ముందుగా 1/2 కేజీ చికెన్ తీసుకొని దీన్ని బాగా కడిగి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని అందులోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 5-6 పచ్చిమిర్చిని ఇలా సన్నగా చీల్చుకొని వేసుకోండి. అలాగే 2 మీడియం సైజ్ ఆనియన్ కూడా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు కంప్లీట్గా వేగాలండి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి 2 స్పూన్స్ కారం యాడ్ చేసుకోండి. అలాగే టేస్ట్కి సరిపడగా సాల్ట్ యాడ్ చేసుకొని ఒక్కసారి దీన్ని మొత్తాన్ని బాగా కలుపుకోండి. ఇలా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ మసాలా పొడి, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోండి. ఇప్పుడు ఇందులోకి కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలండి. చికెన్ వేసి దీన్ని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని దీనిపైన ఒక మూతను పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు అలా వదిలేసేయండి. 5 మినిట్స్ తర్వాత ఒక్కసారి మూత తీసి చెక్ చేయండి. చికెన్లోంచి అయితే వాటర్ బయటకు వస్తుంది కదండి, ఈ వాటర్ మొత్తం ఎగిరిపోవాలి. అప్పుడే చికెన్ బాగా వేగుతుందండి. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని వాటర్ మొత్తం ఎగిరిపోయింది కదండి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసి దీన్ని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని దీనిపైన ఒక మూతను పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ పాటు అలా వదిలేసేయండి. మధ్యలో ఒకసారి చెక్ చేయండి. ఒకసారి దీన్ని కలుపుకొని గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకోండి. ఇంకొంచెం వాటరీగా ఉంది కదండి, దీనిపైన ఒకసారి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు అలా వదిలేసేయండి. చికెన్ కూడా బాగా ఉడుకుతుంది. ఇప్పుడు మూత తీసి ఒకసారి చెక్ చేయండి. కంప్లీట్గా చికెన్ అయితే వేగిపోయిందండి. ఇప్పుడు దీనిపైన సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని జల్లుకొని ఒక్కసారి మొత్తం అంతా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మట్టి పాత్రలో వండుకుంటే ఆ టేస్టే వేరండి. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.